నేను కూడా ఏమంటున్నా, పారదర్శకంగా మీరు ఎంక్వైరీ చేస్తామన్నారు కదా, వారు ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ఎంక్వైరీ సాధ్యమవుతుందా? సో నైతికంగా వారు మంత్రిగా రాజీనామా చేసి విచారణ జరపండి. We strongly condemn the remarks made by హరీష్ రావు గారు. మేము ఈరోజు ప్రస్తావన చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు లేనిపోని ఆరోపణలు చేస్తూ కక్ష సాధింపు చర్యలో మంత్రి గారు ఏదో అన్నారని ఒక వార్తాపత్రికల్లో వచ్చిందని దాన్ని దృష్టిలో పెట్టుకొని వారిపైన ఈ విధమైన ఆరోపణలు చేయడం సరికాదు. ఎందుకు సార్, ఎందుకు రాజీనామా చేస్తారు? ఎందుకు ఉండొద్దని సార్? మేము ఈరోజు మంత్రిగా నిలబడి స్పష్టంగా జవాబుదారితనంతో చెప్పారు అధ్యక్ష. ఏం చెప్పారు? ఎవరైనా అక్రమంగా చేస్తే వారి పైన ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలి. వారు చూపెట్టారు, డిపార్ట్మెంట్ అయితే చూపెట్టారు. చర్యలు తీసుకో వరకు ఆగకుండా దాన్ని ఆధారంగా తీసుకొని ఇప్పుడే చేస్తావా లేదా, రేపు చేస్తావా లేదా, ఈ క్షణమే చేస్తావా లేదని ఏ విధంగా అడుగుతారు అధ్యక్ష? ఈరోజు ఏ ఆరోపణలు చేస్తూ ఉన్నారో సరి అయిన బేస్ లేదు అధ్యక్ష. బేస్ లేకుండా వ్యక్తిగతంగా చేయొద్దు. వారు చేసిన ఆరోపణలు తప్పకుండా వారు విత్డ్రా చేసుకోవాల్సిందే. మీరు రికార్డ్ నుంచి తొలగించాల్సిందే. ఈరోజు హరీష్ రావు గారు పదే పదే ఒకటే సబ్జెక్ట్ పట్టుకొని, ఒకటే అంశాన్ని పట్టుకొని దాదాపు 50 నిమిషాలు అయింది అధ్యక్ష. దాదాపు 50 నిమిషాలు అయింది. ఈరోజు నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను, వారు తప్పకుండా విత్డ్రా చేసుకోవాల్సిందే. లేని పక్షంలో మీరు కూడా రికార్డ్స్ తొలగించాలి. రికార్డ్స్లో వారు రెండవది ఈరోజు వ్యక్తిగతంగా సార్, ఈరోజు ఏం సార్ ఇది వ్యక్తిగతంగా ఒక వ్యక్తిగత నేను రూల్స్ పరంగా కూడా చెప్తాను అధ్యక్ష. వ్యక్తిగతంగా రూల్స్ ప్రకారం ఇఫ్ హీ హాస్ టు మెన్షన్, హీ హాస్ టు టేక్ ద పర్మిషన్ ఆఫ్ ద చైర్. ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా ఆరోపణలు చేయడం సరిగా సార్, మేము ఖండిస్తా ఉన్నాం. అధ్యక్ష, గౌరవ హరీష్ రావు గారు ఏదైతే మైనింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అంశాల మీద రాఘవ కన్స్ట్రక్షన్ మీద జరుగుతున్నటువంటి అంశాల లోపల వారు లేవనెత్తింది అధ్యక్ష. కరీంనగర్ జిల్లాలో అధ్యక్ష నేరెళ్ల గ్రామం ఉన్నది అధ్యక్ష. సిరిసిల్ల నియోజకవర్గం గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ ప్రతిస్తారు అధ్యక్ష. దళితులను అధ్యక్ష, దళిత వర్గానికి చెందిన వాళ్ళు, దళిత వర్గం 1000 లారీలు పోతుంటే అధ్యక్ష, 1000 లారీలు పోతుంటే ఒక దళిత కుటుంబం చిన్న పిల్ల లారీ కింద పడి చనిపోతే ఆ చనిపోయిన లారీలకు అడ్డం ధర్నా చేస్తే అధ్యక్ష, ఆ నేరేళ్ల గ్రామానికి సంబంధించిన సుమారు మొత్తం యువకులను తీసుకుపోయి ఒక సుమారు వారం రోజులు మేము పోతే, నేను పొన్న ప్రభాకర్ అన్న బట్టి విక్రమార్కాన్ని మేము పోతే అధ్యక్ష, వాళ్ళు ఏమన్నా తెలుసా అధ్యక్ష? ఒక మాట మాట్లాడింది అధ్యక్ష, ఒక మాట మాట్లాడింది వాళ్ళ హయాంలో. అన్న దండం పెడతా, విషయం ఉంటే ఇచ్చిపో అన్న, ఈ దెబ్బలకు తాళలేకపోతున్నాం, మేము చచ్చిపోయేటట్టున్నామని చెప్పి దళితులమై ఈ విధంగా కొట్టిందంటే అధ్యక్ష, ఇప్పటి వరకు వారిని చర్య తీసుకోలేదు అధ్యక్ష. 10 సంవత్సరాల గల్లు వాళ్ళు రాష్ట్రం అధికారంలో 10 సంవత్సరాలు రాజ్యమే నీళ్ళు. వాళ్ళు మా దగ్గరికి వస్తాయి అధ్యక్ష. నేను ఎంక్వైరీ చేసిన అధ్యక్ష, వెల్ఫేర్ మినిస్టర్గా. వాళ్ళు మైనింగ్కి సంబంధించిన విషయంలో పట్ట, ఇసుక విషయంలో పట్ట అధ్యక్ష 10 సంవత్సరాలు. మా కరీంనగర్ జిల్లాలో గ్రానైట్స్ ఉన్నాయి. మా మాజీ మంత్రి మా కమలాకరానికి గ్రానైట్ ఉన్నది. మా ఎంక్వైరీ జరిపించేవారు. బాబుపేట గ్రానైట్లు ఎంక్వైరీ జరిపించేవారు. ఇది కూడా ఖచ్చితంగా మా మినిస్టర్ గారు ఎంక్వైరీ జరిపిస్తారు. తప్పు ఎవరుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు అధ్యక్ష. కానీ మాట్లాడితే అవకాశం దొరికిందని చెప్పి ఏది పడుతుందో మాట్లాడలేదు అధ్యక్ష. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే అధ్యక్ష మేము మాట్లాడలేము అధ్యక్ష. వారంటే గౌరవం మా అందరికీ. హరీష్ రావు గారు ట్విట్టర్ చేయొచ్చు అనే విషయం ఉంటే అవతల వచ్చి ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష? వారు వ్యక్తిగతంగా పేరు తీసుకొని, మంత్రి పేరు తీసుకొని అధ్యక్ష ఏదేమైనా కూడా అధ్యక్ష 10 సంవత్సరాలకెళ్ళి మైనింగ్ ఇసుకపై జరిగినటువంటి అరాచకాలు కానీ, మైనింగ్ పై జరిగే అరాచకాలు, కరీంనగర్ జిల్లాలో జరుగుతున్నట్టు గ్రానైట్ సంబంధించిన అన్ని గ్రానైట్ల మీద 10 సంవత్సరాలు ఎంక్వైరీ చేద్దాం. ఆ ఎంక్వైరీ సభంగా పెడదాం, ఇవి కూడా సభంగా పెడదాం అధ్యక్ష. ఏదున్న వాస్తవాలు ఏదున్నదో దాని ఇంకెవరున్నారో ఆ ఉన్న అందరి మీద ఆ 10 సంవత్సరాలు చేసిన వాళ్ళ మీద యాక్షన్ జరుగుతుంది అధ్యక్ష. ఆ విధంగా ముందు పోవాలని చెప్పి కోరుతున్నా అధ్యక్ష. మీకే నెక్స్ట్ మినిస్టర్ గారు అయిపోయినా మీకే టీఆర్ మినిస్టర్ అధ్యక్ష, మా మైనింగ్ శాఖ మాత్రులు చాలా జాగ్రత్తగా మంచిగా వాళ్ళు చేసిన ఆరోపణలు కానీ